హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు మనం ఈజీగా ప్రిపేర్ చేసుకునే కర్రీ, టేస్టీగా ఈజీగా మనం ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అని ఒక మంచి కర్రీని అయితే మీకు నేను చేసి చూపిస్తాను. ములక్కాయ కూర అనమాట. ములక్కాయ కూర ఏ విధంగా చేయాలి అనేది మనం ఇప్పుడు చూసుకుందామండి. ఇప్పుడు మనం ములక్కాయలు తీసుకున్నాం. ఒక 3 ములక్కాయలు అయితే నేను తీసుకున్నానండి. 3 ములక్కాయలు కూడా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసేసుకుందాం. అట్లాగే ఒక 2-3 ఉల్లిపాయలు తీసుకున్నాను అనమాట. ఆ ఉల్లిపాయలు కూడా నేను కోస్తాను. ఇదిగోండి ములక్కాయలు. ఇప్పుడైతే మనం ములక్కాయలు కోసేసి పక్కనైతే పెట్టుకుందాం. చూసారు కదా, ములక్కాయ అయితే మనకి మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి. ములక్కాయ ఆరోగ్యమే కాబట్టి మనం చక్కగా ములక్కాయ కూర అయితే తీసుకోవచ్చండి. ఇదిగోండి ఈ విధంగా అయితే ములక్కాయలని మీరు పీసులు అటు ఇటు పీసులు ఉంటే ఆ పీసులు తీసేసి మీరు చక్కగా ఈ విధంగా ములక్కాయలని అయితే ముక్కలు పోసుకొని పక్కన అయితే పెట్టుకుంటాం. 3 ములక్కాయలు అయితే నేనైతే తీసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా అనమాట. ఉల్లిపాయలు ఒక 3 ఉల్లిపాయలు తీసుకోండి. కొంచెం చిన్న సైజు ఉల్లిపాయలు అయితే 3 తీసుకోండి. కొంచెం పెద్దవి అయితే 2 తీసుకోండి. టమాటాలు 5 తీసుకోండి. ఇంకా యాజ్ పచ్చిమిరపకాయలు కూడా, కరివేపాకు. ఇప్పుడు మనం ములక్కాయ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవటానికి రెడీగా ఉన్నామండి. మరి అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ సేఫ్గా ఉన్నారా? మీరందరూ బాగుండాలని నేను ఆశిస్తూ ఉంటాను అన్నమాట ఇప్పుడు. అయితే ఎందుకంటే మీరు బాగుండాలి, మేము బాగుండాలి. మీరు బాగుంటేనే మేము బాగుంటాం, మేము బాగుంటేనే మీరు బాగుంటారు. అదే కదా కాన్సెప్ట్ ఉంది. అయితే ఇప్పుడు ములక్కాయలన్నీ కోసేస్తున్నాం కదా, మనం కూరని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఏంటంటే ఇప్పుడు వెజిటేరియన్ అవి తింటూ ఉంటాం కదా మనం, బీరకాయ కూరలు, వంకాయ కూరలు, అది వాటిలన్నిటికంటే కూడా ఇది మనం నాన్ వెజ్ తిన్నట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట ఎక్సర్సైజ్ చేసుకుంటే. కాబట్టి చూడండి ఈ విధంగా అయితే ఒక చాపర తీసుకున్నానండి. చాపర్లో అయితే మరీ పెద్ద ముక్కలు కోసుకుంటే చాపర్లో అవ్వు అనమాట. అందుకని చిన్న చిన్న ముక్కలు కోసి చాపర్లో వేసి నేను చాపర్లో సన్నగా చాప్ చేసుకుంటాను అనమాట. ఇంకా మీకు కూరలో ఉల్లిపాయ అయితే ఎట్టి పరిస్థితుల్లో కనపడకుండా నేను ఉల్లిపాయలను అయితే చాప్ చేస్తాను. ఈ విధంగా ముక్కలు అయితే కోసుకోండి. మరీ పెద్దవి అయితే అండి అది మిక్సీ అది తిరగదనమాట మిషన్. కాబట్టి మనం సన్న ముక్కలు అనుకోండి మిషన్ తిరిగిపోతుంది. ఇట్లా మీరైతే చాపర్లో వేసి చేసుకున్నా పర్లేదు. మీకు టైం ఉంటే ముక్కలు అయితే కోసేసుకోవచ్చు. నాకు టైం లేదు కాబట్టి నేనైతే ఇట్లా చాపర్లో వేసి నేను చాప్ చేస్తున్నాను. ఎగ్స్ అంటే చాలా మందికి ప్రియం కదా. ఎగ్స్ కర్రీ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు అందరూ కూడా. దాంట్లో కొంచెం మనం ములక్కాయలు కానీ ఇలా యాడ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఇది మీరు మంచి టేస్ట్గా ఉంటుంది. ములక్కాయ మనం ఎంత టేస్ట్గా ఉంటుందో మన అందరికీ తెలుసు. కాబట్టి ఈ విధంగా ములక్కాయ, కోడిగుడ్డు, టమాటా కర్రీ ఈరోజు మనం ప్రిపేర్ చేసుకొని మనం తీసుకోవాలి. ఉల్లిపాయలు చూసారా ఎంత సన్నగా చాప అయ్యాయి అనమాట. ఎంత సన్నగా చాప అయితే చక్కగా మనకి కర్రీలో కలిసిపోతాయి. మనం టైం పట్టిద్దండి ఇంత సన్నగా కొయ్యాలంటే. కాబట్టి ఈజీగా ఉంది కదా, ఇంకెందుకు మనం కొయ్యగలమండి. అంత సన్నగా మేము కొయ్యగలం. కానీ చేపర అయితే మనకి తొందరగా అయిపోతుందని అనమాట. ఇట్లా పచ్చిమిరకాయలు ఒక 4-5 తీసుకోండి. 4 తీసుకోండి సరిపోతుంది. 4 కూడా ఈ విధంగా అయితే ముక్కలు కోసుకోండి. ఇప్పుడు మనం ములక్కాయలు కోసుకున్నాము, ఉల్లిపాయలు కోసుకున్నాము, పచ్చిమిరకాయలు కోసుకున్నాము, టమాటాలు కూడా కోసేసుకుంటే మనం కర్రీని అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. చూసారా పక్కన మనకి ఎగ్స్ ఉడుకుతున్నాయండి. చూసారు కదా ఎగ్స్ ఉడుకుతున్నాయి మనకి స్టవ్ మీద. ఆ ఎగ్స్తో మనం అయితే కర్రీ చేసుకుందాం. ములక్కాయ, కోడిగుడ్డు, టమాటో కర్రీ. ఇదిగోండి ఎగ్స్ మనకైతే ఉడికిపోయినట్లున్నాయండి. ఇప్పుడు వీటిని మనం చన్నీళ్ళు పోసుకుందాం. వేడి నీళ్ళు తీసేసి చన్నీళ్ళు పోసేసుకుంటే మనం త్వరగా పీల్ అయితే తీసేయచ్చు. వాటికి టమాటాలు కూడా ఇప్పుడు ముక్కలు కోసేసుకుందాం అండి. టమాటాలకి ఒక పొడిపులాగా ఉంటుందన్నమాట స్టార్టింగ్లో. ఆ బుడిపు తీసేసేయండి. వీలున్నంత మట్టికి, మీకు గుర్తున్నంత మట్టికి ఆ బుడిపుని తీసి వండుకోవడానికి ట్రై చేయండి. అది కొంచెం గట్టిగా ఉంటుంది కదా, కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి దాంట్లో కొన్ని బ్యాడ్ ఉంటాయన్నమాట. అంటే ఏంటి, మనకి కిడ్నీస్లో రాళ్ళు పడటానికి కానీ దానికి అది, అందువల్ల మనమైతే తీసేస్తే సరిపోతుందండి. ఏ అనుమానం లేకుండా చక్కగా మనం టమాటాలు కూర వండుకొని తినవచ్చు అనమాట. చూడండి ఇట్లా అయితే చక్కగా సన్న ముక్కలు పోయి కోసేసుకోండి.
ఎగ్స్ అయితే మనం ఉడికిపోయినాయండి, మనం వాటిని పీల్ తీసేసి మనం కర్రీలు వేసుకోవచ్చు. ఐదు టమాటాలు తీసుకున్నామండి మనం. 5 టమాటాలతో మనం ఈ విధంగా కర్రీని అయితే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీకు నచ్చితే మీ మనసుకి కొంచెం లైక్ ఇస్తే మంచిదండి, లైక్ ఇవ్వండి ప్లీజ్. అంటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట మిమ్మల్ని లైక్ చేయమని. ఇది ఒక రిక్వెస్ట్ అనుకోండి, కొంచెం లైక్ అయితే చేయండి. ఇదిగోండి ఇట్లయితే మన టమాటాలను అయితే ముక్కలు అయితే కోసేసుకున్నామండి. ఇంకా దీంట్లో అయితే మనం ఇంకా వేసేది ఏం లేదండి, చక్కగా మనం కర్రీ అయితే చేసేసుకోవచ్చు. కొంచెం ఓపిక్గా చేసుకుంటే టేస్ట్గా చేసుకోవచ్చండి కర్రీస్. మనం హడావిడిగా తీసేసుకుంటే మనకు అంత టేస్ట్ అయితే ఉండదు. ఎప్పుడు కూడా కర్రీ మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ ఉడకాలండి కర్రీ, అంతేగాని ఎక్కువ హై ఫ్లేమ్ మీద ఇట్లా నాన్ వెజ్ కర్రీస్, వెజ్ కర్రీస్ కానీ ఏదైనా సరే, ఏ కర్రీస్ అయినా సరే మీరు ఎక్కువ హై ఫ్లేమ్లో వండితే అంత టేస్ట్ ఉండవండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి, లేకపోతే సిమ్ పెట్టుకోండి. ఇప్పుడు మీరు దేంట్లో వండుతారో కర్రీ ఆ కళాయి అయితే తీసుకోండి. ఇప్పుడు మనం ఆయిల్ అయితే పోసుకుందాం. ఒక 3-4 టేబుల్ స్పూన్ పోసుకోండి. కర్రీ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి, మనకి ఎగ్ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. మీరు 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకోండి. పల్లి ఆయిల్ అయితే చాలా బాగుంటుందండి కర్రీకి. పల్లి ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే నూనె హీట్ అయిన తర్వాత మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, ఆ ఉల్లిపాయలు వేసేస్తాం. ఉల్లిపాయని రంగు మారే వరకు కూడా వేయించుకోండి. ఈ సమయంలో పచ్చిమిరపకాయలు ఒక 4 తీసుకొని పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర కాదు సారీ, కరివేపాకు. ఇలా రంగు మారే వరకు కూడా మీరు ఉల్లిపాయలను వేయించుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసేసుకోండి. పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక